సంతోషం గలవారండి చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏక స్వరంతో చేద్దాం. హల్లెలూయా. మరొక పర్యాయము ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవదేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనములు తెలియజేయొచ్చు. ఈ స్థానిక సంఘానికి దైవజనులని పెద్ద ఆయన ఆ ఏరియా నాయకులను డేవిడ్ రాజయ్య గారిని, వారితో పాటు మమ్మలను ఈ స్థలమునకు ఆహ్వానించిన దైవజనులు జ్యోతిరాజు గారికి, అదేవిధంగా గ్రేస్ అమ్మగారు రాలేదనుకుంటే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కుటుంబానికి అందరికి చెప్పారు, మాకు చెప్పలేదన్నట్టు చూస్తున్నారు మీరు. మీ అందరికి కూడా వందనాలమ్మా. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఈ మునిపల్లి గ్రామము, గ్రామ బిడ్డలకు, ఇక్కడ స్థానిక సంఘానికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సమృద్ధి, దీవెన అన్ని విధములకు వర్ధిల్లే అనుభవము ఆయన దక్షిణస్థం మన పైన నిశ్చయముగా ఉంచబడునుగాక. హల్లెలూయా. ఒక నమ్మకముతో రెండు చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చేద్దామా? కొంచెం గట్టిగా చేద్దామా? హల్లెలూయా. మంచిది. ఉపవాస ప్రార్థనలో చివరి కూడికలో మనం ఉన్నాము. నా ముందు ఇంకా అభిషిక్తులైన దైవజనులు ఉన్నారు. కానీ ఒక చిన్న మాట మీ మనసులో నాటబడాలి. మీ మనసులో నాకు ఇవ్వబడిన సమయంలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ ఏమి కాదు, చిన్న గ్రీటింగ్స్ మాత్రమే. దేవుని లేఖనములో నుండే ఒక మాట. ఒక తండ్రి తన కుమారునితో ఒక మాట అన్నాడు. ఆ మాటను మీ ముందుంచి నా యొక్క మాటలను ముగిస్తా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము. చదవగలిగిన వారు ఖచ్చితంగా ఈ యొక్క మాటను చదవడానికి ప్రయత్నించేద్దాం. చదివి వెంటనే ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ప్రభు ఈ మాట ద్వారా మనతో మాట్లాడునుగాక. ఒక తండ్రి తన కుమారునితో పలుకుతున్న మాట. ఆ తండ్రి ఎవరో కాదు, మహారాజైన దావీదు. ఈయన చరిత్ర మేబీ చరిత్రకారులు అందరి ఆ లేఖనాల్లో కూడా మీకు తెలిసే ఉంటుంది. దైవజనులు కూడా అనేక పర్యాయములు మీకు బోధించి ఉండొచ్చు. ఎన్నిక లేని వాడిని ఎన్నిక చేసి, అధముడైన వాడిని ప్రథమునిగా చేసి, ఏ యోగ్యత, ఏ అర్హత, కనీస బలము లేని వాడును బలహీనుడైన వాడును తీసుకెళ్ళి ఇజ్రాయేలీల సకల గోత్రముల మీద గొప్ప అధిపతిగా చేశాడు రక్షకుడైన యేసు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆయన మహాకృప వలన ఎందుకు పనికిరాని ఎన్నిక లేని ఒక అయోగ్యుడైన వాడు ఎంపిక చేయబడి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత పరిపాలన చేశాడు. తన గర్భమును పుట్టిన సొలొమోను అనే ఒక కుమారుడున్నాడు. ఇతరందరూ అనుకుంటారు తెలివి తక్కువవాడో, చదువు లేనివాడో అని. కానీ వాస్తవం ఏంటంటే సొలొమోనుకున్నంతటి జ్ఞానం ఈనాటికి కూడా ఎవరికి కూడా లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని ఆయనకి మహాజ్ఞాని అని పేరు పెట్టారు. ఆయన చదివిన శాస్త్రాలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన బోధించిన విధానాన్ని చూస్తే సామెతలు చెప్తారు. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా. ఏమని తెలుసా? ఏమన్నా ఇటు సైడ్ ఏమన్నా వాడతారంటారా? మా సైడ్ చాలామంది వాడతారు. ఒరే అబ్బాయి, వినకపోతే తెలీదా? వింటేనంట బాగుపడతాడంట, వినకపోతే ఏమవుతాడంట. ఇవన్నీ ఏమంటారంటే సామెతలు అంటారు.
మనిషిని యొక్క మనసును, మెదడును కాస్త రికవర్ చేసి స్టేబుల్‌గా మళ్ళా నిలబడడానికి సరైన మార్గంలో. అలాగా 3000 సామెతలు, కీర్తనలు దానితో పాటు జంతు శాస్త్రం అనేది, వృక్ష శాస్త్రం అనేది, మనిషిని గురించిన సమస్తాన్ని కూడా బోధించి ముందుగానే ఈనాడు సైంటిస్టులు ఏయేయో కనుక్కుంటున్నారు. క్యాన్సర్ ఎట్టవుతుంది? దానికి ముందేంటని. కానీ దానికన్నా ముందుగానే కనుగొన్నాడు మనిషిని యొక్క జీవిత చరిత్రను, సృష్టి యొక్క చరిత్ర అంతా కూడా తన జ్ఞానముతో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా! ఇంతటి మహాజ్ఞాని కానీ తన జ్ఞానము కాకుండా తన తండ్రి ఒక మాట అన్నాడు. తన జ్ఞానము మీద జ్ఞానము మీద, తన బలము మీద, తనకు కలిగిన తెలివి దేని మీద ఆధారపడకుండా తన తండ్రి అయిన దావీదు మరణ సమయమందు ఒక మాట చెప్పాడు. ఆ మాటను చెవిని పెట్టుకున్నాడు. ఈరోజు దావీదు గోత్రపు సింహమైన ఆయన బిడ్డలమైన మనము మన తండ్రి యొక్క మాట చెప్తున్నాడు. ఆ మాటకు మనం తల వంచగలిగితే నిశ్చయముగా నిత్యము మనలను వర్ధిల్ల చేస్తాడు. నిత్యము మనలను నడిపించబోతున్నాడు. నడిపించునుగాక. హల్లెలూయా! ఏంటి మన తండ్రి మనకు చెప్పేదేంటంటే, మనమంట ఆయనను మనఃపూర్వకంగా ఆయనను వెదకాలి. ఎలా వెదకాలి? మనఃపూర్వకంగా అంటే, దీనికి ఇంకో మాట చెప్పొచ్చు. మనఃపూర్వకంగా అంటే, మైండ్ ఇక్కడే బాడీ ఇక్కడే ఉంటది. కానీ మైండ్ ఎక్కడుంటది? భర్త ఎక్కడికెళ్ళాడు? పనికెళ్ళాడు. వచ్చాడో, రాలేదు. తిన్నాడో, ఫ్రిడ్జ్‌లో ఏదో పెట్టాను, అటక మీద ఏదో పెట్టాను. అది ఆయనకి అందిందో అంటే మనిషి ఇక్కడుంటాం కానీ బాడీ ఎక్కడ మనసు ఎక్కడుంటది? అంటే మనఃపూర్వకంగా అంటే ఈ 3 రోజులు ఉపవాస దిన ఆరాధనలో మనం చేయవలసింది చివరి రోజుకొచ్చాం. అయినను ఇప్పటి వరకు ప్రతిరోజు వర్తమానములు వింటూనే ఉన్నాం. కానీ నా ప్రభు ఎందుకు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట నిశ్చయముగా మనము మనఃపూర్వకంగా వెదకగలిగితే ఆయన మనకు దొరుకుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా! బతిమయ్య అంటాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు కరుణింపుము. ఏమంటాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య కరుణించుము అంటాడు. పుట్టి గుడ్డివాడు, భిక్షగాడు, ఎన్నిక లేనివాడు, రోడ్డు పక్కన కూర్చుని ఎవరో ఏ చేతిలో ఏ రూపాయి, ఏ పావల, ఏ రూపాయి, ఏ అన్నం మెంతుకులు ఇసురుతారని రోడ్డు పక్కన భిక్షగాడుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు యేసయ్య దగ్గర ఏమని వెతుకుతున్నాడు తెలుసా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలా వెతుకుతా ఉంటే కొంతమంది అంటారు, "ఏయ్ ఊరుకో." ఏమంటారు? "ఊరుకో. కళ్ళున్న వాళ్ళం మాకే ప్రభువు దొరకలేదు. నీకెట్టా దొరుకుతాడని" చాలామంది అన్నారు. బతిమైని చాలామంది అన్నాను సరే. ఎంతగా వెతికాడంటే మరీ ఎక్కువగా హృదయపూర్వకంగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మరీ ఎక్కువగా, మరి ఎక్కువ ఆసక్తితో దేవునిని మనం వెతకాలి. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు ఈ ఆరాధనలో, ఈ 3 రోజుల ఆరాధనలో ఈ మునిపల్లి గ్రామంలో స్థానిక సంఘముగా ఉన్న మనం ఏ ఏ విషయాల మీద మనం ప్రార్థించామో, ఎంత ఆసక్తి చూపామో మనకు తెలీదు గానీ, కానీ ఇప్పుడు మనం చేయాల్సిందేంటో తెలుసా? ఇంకనూ మనఃపూర్వకంగా దేవునిని మనము వేడుకోవాలి, ప్రార్థించాలి. ప్రార్థన ఆలకించేవాడు మన యేసయ్య. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫోన్ చేస్తారు. అవతల వారు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి. ఏమొస్తదప్పుడు? మీరు ప్రయత్నిస్తున్న నెంబరు ఇప్పుడు బిజీగా ఉందనండి. కానీ మన ప్రభు ఎప్పుడు కూడా నేను బిజీగా ఉన్నా, ఖాళీ లేదు, నేను చెయ్యలేను, నేను అసమర్థుడను అని చెప్పేవాడు కాడు. అది ఏ పరిస్థితి అయినా, కుటుంబ పరిస్థితి అయినా, వ్యాధి అయినా, బలహీనత అయినా, బిడ్డల యొక్క భవిష్యత్తు అయినా, కుటుంబం యొక్క పరిస్థితి అయినా, ప్రాముఖ్యముగా సంఘ సరిహద్దులు యేసు నామమున విశాలపరచబడునుగాక. ఎబ్బేజు అంటాడు, నా సరిహద్దులు ఏం చేయాలి నువ్వు? విశాలపరచు. ఎబ్బేజు ఏమంటాడు? నా సరిహద్దు ఏం చేయాలంటే ఇప్పుడు? సరిహద్దు విశాలపరచడం అంటే పాతిన రాళ్ళు పొద్దున్నేక మార్చడం కాదు. అర్థమైందా? సరిహద్దులు విశాలపరచడం అంటే ఉన్న 4 రాళ్ళు కాస్త పక్కనోళ్ళ దానిలోనికి తీసుకెళ్ళి పాతి పెట్టడం కాదు. విశాలపరచబడడం అంటే దైవిక కృపలో నింపబడుటయే. స్తోత్రం చెప్పండి ఒకసారి. దైవజనునిగా ఈ ప్రయాస దేని కొరకంటే మనము నిత్యము కూడా దైవిక కృపను పొందుకోవాలి. నిత్యము కూడా దైవిక ఆశీర్వాదము, దైవిక నడిపింపులో మనం ఉండాలి. దావీదు అంటాడు తన కుమారుడైన సొలొమోనుతో, ఇదిగో నీవు ఆయనను మనఃపూర్వకంగా వెతికితే ఆయన దొరుకుతాడు. ఏం చేస్తాడంట? వెతికితే ఏమవుతాడంట ఆయన?
దొరుకుతాడు. ఒకవేళ మనం విడిచిపెట్టామనుకో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? విసర్జించేస్తాడు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. అంటే మనము వెతకగలిగితే ఆయన మనకు దొరుకుతాడు. మనము ఆయనను విసర్జిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? విసర్జించేస్తాడు. ఈరోజు మనం ఆలోచించవలసింది దేవునిని మనం వెతకాలి. ఇది చివరి ఆరాధన అవ్వచ్చు, చివరి నిమిషమే అవ్వచ్చు, చివరి గడియ అవ్వచ్చు, ఉపవాస ప్రార్థన మరికొద్ది నిమిషాల్లో ముగిసిపోవచ్చు. కానీ నీవు అనునిత్యము ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే, వెతకగలిగితే ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని జరిగించగలడు, జరిగించబోతున్నాడు, జరిగించునుగాక. 25 సంవత్సరాలు వెతికాడు అబ్రాహాము. 10 సంవత్సరాలు వెతికింది హన్న. ఎంతోమంది భక్తులు సంవత్సరాలు, సంవత్సరాలు వెతుకుతూనే ఉన్నారు. అలిసిపోయారా? ఆగిపోయారా? మరచిపోయారా? విడిచిపెట్టారా? మనకో పేరుంది. యోధా గోత్రపు సింహపు పిల్లలమంట మనము. ఎవరి పిల్లలం మనం? సింహపు పిల్లలమా? పిల్లి పిల్లలమా? యోధా గోత్రపు సింహం. అది దాని గమ్యస్థానము చేరే వరకు అది మధ్యలో ఎక్కడ ఆగదు. ఎక్కడ అది వెనకడుగు వేయదు. సో, ఈరోజు ఎందుకో ప్రభు నా మనసులో ఈ మాట మనందరి మనసులో నాటబడడానికి ఇష్టపడుతున్నాడు. నిశ్చయముగా నీవు నీ పరిస్థితులను సంగమా మన పరిస్థితులు మార్చబడాలి. అసాధ్యము అన్నది సాధ్యపరచబడాలి. ఇక నేను గెలవలేనేమో, ఇక నేను జయించలేనేమో, ఇక నా పరిస్థితి ఇంతేనేమో, అంతా అయిపోయింది, ఏంటో గందరగోళపు పరిస్థితి, ఏంటో ఏమీ అర్థము కావట్లేదు అన్న పరిస్థితిలో ఒకవేళ ఈ స్థలమందు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఉండొచ్చు. నా భర్త పరిస్థితి ఏంటి? నా బిడ్డల పరిస్థితి ఏంటి? నా సంఘ పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? అయ్యో నా ఆర్థిక పరిస్థితి ఏమై ఉన్నదో, ఏ ఆలోచన నీలో ఉన్నను సరే నా యేసు నిశ్చయముగా అంటున్నాడు, నీవు నన్ను వెతుకు, నేను నీకు దొరుకుతా. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుణ్ణి మనం ఎదిగితే ఆయన మనకేమవుతాడంట? దొరుకుతాడు. మనుషులను వెతకొద్దు, మనుషుల దగ్గర వెతకొద్దు. ఏదో రోజు మనం మోసపోతాం. అదే తండ్రి అయిన దావీదు అంటాడు మరలా, ఏమంటే తెలుసా? మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకో ప్రభు మాటగా మీ మనసులో ఈ మాట ఖచ్చితంగా ఉండాలి. ప్రభు మనలను విడిచేవాడు కాడు. ఈరోజు ఇది చిన్న పరిచర్య. కానీ ఒక రోజున నిశ్చయముగా నా యేసయ్య గొప్ప ద్వారములు తెరవబోతున్నాడు. తెరుచునుగాక. ఇలాగే పెద్దాయన ఇంచుమించు 45 సంవత్సరాల సేవా అనుభవం. మా తండ్రి గారు అనమాట ఆకారం నేను. 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు సేవా పరిచయం. ప్రారంభంలో ఇంతే, ఇంతకన్నా చిన్నదై ఉండొచ్చు. మేబీ అప్పుడు నేను పుట్టలేదుగా. నాకు ఇప్పుడు ఎంత 30 అంటే అప్పటికి ఇంకా 10 సంవత్సరాలు. ఇంతకంటే చిన్నది. అక్కడే పడుకోవడం, అక్కడే ప్రార్థన అన్నీ అక్కడే. సేవా పరిచర్య అన్నీ అక్కడే. ఇది ఒకవేళ ఇది ఇల్లైతే చిన్న ఇల్లైతే అదే మందిరము, అక్కడే పడుకోవడం అన్నీ అక్కడే. ఈరోజు దేవుని మహాకృప ఒక పెద్ద దైవజనులొచ్చారు. ఒక విశాలమైన మందిరం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంచుమించు ఒక 700 మంది బట్టే ఒక మందిరము. ఇంచుమించు ఆ చుట్టుపక్కల ఒక 1000 మంది బట్టే ఒక పెద్ద మీటింగ్ ప్రాంగణము. ఇక పరిస్థితులన్నీ కూడా నేనంట ఏదో ఈరోజు మేము చెప్పుకోవడానికి గొప్పలే గానీ, ఆనాటి నుండి వారు చేసిన ప్రయాస, వారు దేవుని దగ్గర గోజాడి వారు పొందుకున్న దీవెనే ఇది. ఎందుకో దేవుడు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, నిశ్చయముగా ఆస తన ప్రతికూల సమయమందు కూడా హృదయపూర్వకముగా దేవుణ్ణి వెతికాడు. దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. శత్రువులొచ్చి తన ఎదుట నిలబడితే యుద్ధం చేయవలసిన ఆస శత్రువుతో యుద్ధం చేయడం మానేసి ఎళ్లి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే ఆస హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో ఉపవాసం ఉండి యోధా జనాంగం అంతటిని ఉపవాసం దేనికి పెట్టారు మీరు? కడుపుకు పెట్టారా? లేకపోతే ఆత్మను మండించుకోవడానికి పెట్టారా ఉపవాసం? అమ్మా ఉపవాసం ఉన్నారు ఒక్కరైనా? ఆ! చెయ్యెత్తొద్దులే. చెయ్యెత్తొద్దు. ఉపవాసం అనేది ఈ కడుపుకు పెట్టడం కాదంట. ఉపవాసం అనేది ఆత్మను మండించుకోవడానికి పెట్టాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఎట్టాగో తెలుసా? పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏం తినరు. ఉదయం తింటారు. మరలా సాయంత్రం 6:00కల్లా మళ్ళా ఏదైనా తినొచ్చు అన్న ఆలోచనతో మధ్యాహ్నం భోజనం కూడా ఉదయమే తినేస్తారు కొంతమంది. అంటే మిమ్ములు కాదు, మా సంఘంలో నేను చెప్తున్నా. ఒక తల్లి అంది, "అయ్యగారు నేను ఉపవాసం అండి" అంది.
ఎప్పుడు నుండి అమ్మ అంటే 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు అంది. 10 గంటలలోపు 2 సార్లు తినేసింది టిఫిను. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరలా సాయంత్రం 6 ఎప్పుడయిద్దా అని చెప్పి భర్త ఎప్పుడు ఏమో కళ్ళు తిరిగి పడిపోద్దా అని చెప్పి ముందే సిద్ధపరిచేసాడు. ఏంటిది? భోజనం. మధ్యలో ఏముందాయంటే ఫోన్ పట్టుకుని రీల్స్ చూడడమే. ఏది పట్టుకుని? ఫోన్ పట్టుకోవడం, ఆళ్ళకి వీడియో కాల్ చేయడం, ఈళ్ళకి వీడియో కాల్ చేయడం, టీవీ ముందు కూర్చోవడం, కాసేపు అటెళ్ళి, ఇటెళ్ళి నేనంట ఉపవాసం అంటే ఇది కాదు. ఉపవాసం అంటే పరిపూర్ణముగా దేవుని పాదాలను పట్టుకోవడమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. జరహు వచ్చి యుద్ధం చేయడానికి రెడీ అయితే యూదా జనాంగం అంతటి మీదకి రాజైన ఆస ఏం చేశాడో తెలుసా? ఎళ్లి యుద్ధం చేయలా. యోధా జనాంగం అంతటిని కూడా పస్తులు పెట్టి రండి ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. తాను ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. యోధా జనాంగం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా బలహీనులైన యోధా జనాంగము బలవంతులైన శత్రువు మీద జయము పొందారు. ఈరోజు నీ ఎదుట ఉన్న శత్రువు ఏదైనా, నీ ఎదుట ఉన్న ఆటంకం ఏదైనా, నీ ఎదుట ఉన్న అడ్డంకి ఏదైనా యేసు నామమున ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే కార్యాకారి అయిన దేవుడు కార్యము చేయగలడు, చేయునుగాక. ఇశ్రాయేలీయులు ఎదురుగా నిలబడ్డారు. అందరూ చేతులు కట్టుకుని చూస్తున్నారు గొలియాతును చూచి. కానీ దావీదొక్కడు యుద్ధ సమర్థుడయ్యి ఉపవాసము దేవుని మీద ఆధారపడి హృదయపూర్వకంగా దైవిక బలము కొరకు ఎదురు చూచి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, వచ్చాడు. ఒక్క రాయితో పడేశాడు ఎవరిని? గొలియాతుని. ఇప్పుడు అయ్యా గొలియాత్, దావీదు నీకు ఆ బలం ఎలా వచ్చిందంటే నా చేతి వేళ్లకు యుద్ధము నేర్పినది. ఎక్కడ ఎతికాడు బలం? హార్లిక్సా, బూస్టా, కాంప్లైనా ఎక్కడ దొరికింది? ఎక్కడా దొరకలా. దేవుని దగ్గర బలము దొరికిద్ది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని దావీదు ఒక మాట అంటాడు, నేను ప్రతి ఉదయమున వేకువజామున నీ బలమును, నీ ప్రసన్నతను చూడాలని నేను నిన్ను వెతుకుతున్నా అంటాడు. ఏం చూడాలంట? నీ పరిశుద్ధ ఆలయములో నేను వెతుకుతున్నానయ్యా. నీ బలము చూడాలి. ఏం చూడాలి? ఏం చూడాలి? నీ బలము చూడాలి, నీ ప్రసన్నత. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా సమయం అయిపోయింది, ముగించేస్తున్నా. ఏం చూడాలి మనం ఇప్పుడు? నేనెంతటోనో నీకు తెలీదు అంటారు కొంతమంది అప్పుడప్పుడు. అంటారు లేదా? ఏమ్మా, నేనెంతటోనో ఆ! నా బలమెంతో నీకు తెలీదు అంటారు. అలాగే ఇక్కడ కాదు, మిమ్మల్ని కాదు. వందనాలు చెప్పండి మీ అందరూ. అమ్మ, కోపం వస్తుందా ఎవరికన్నా? లేదు కదా? ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, ఇలాగే పరిచర్య పెదపాడు నుండి ఒక 7 కిలోమీటర్లు ఉంటది పరిచర్య. మంచి ఆరాధన స్థలం. శుక్రవారం రాత్రి ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్న సమయంలో మనదేంటంటే కొంచెం పెద్ద మందిరం, కొంచెం గ్రామం అనమాట. అంతా కూడా వీలుబాటుగానే ఉంటది. అనుకోకుండా ఎవరో ఆయన కొంచెం డ్రింక్ చేసి వచ్చి, "అయ్యా! మీరు ఇక మందిరం ఇక ఆరాధన జరగడానికి ముందే ఇక ప్రార్థన ప్రారంభించిన నెలలో ఒక ఆరాధన జరిగిద్ది. ఆ ఆరాధనకు ముందే నువ్విక అటు ఇటు ఊగి 5:30, 6కి వచ్చి నువ్వసలు ఆరాధన వందనాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కత్తి పట్టుకోవాలా, సుత్తి పట్టుకోవాలా, పొలుగు పట్టుకోవాలా, ఏది పట్టుకోవాలా. మహాదేవుని కృప ఏంటంటే జరగాలని కాదు, జరగాలని కాదు. కాపోతే దేవునికి ఆ అసాధ్యమైనదేది కూడా ఆ పాయింట్ చెప్తున్నా ఈ మాట. అలా ప్రార్థనలో ఉన్నాం. సిద్ధపాటు గుడికి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి సౌండ్ లేదులే. లోపలికే మొత్తం సౌండ్ లేదు. మొత్తం జరుగుతుంది. అంత ఆరాధన అయింది. ఆమేన్ అని చెప్పి అయ్యగారు ఆశీర్వాదం ఇచ్చేసి బయటికట్ట అడుగు పెట్టబోతున్నాం. అడుగు పెట్టబోయే వాటికి గుడి ఎనమాలే ఇల్లు. వెంటనే ఒక పెద్ద గావురమని కేక వినపడింది. ఏంటి? అమ్మో నాన్న అంది కూతురు. భార్య అంది, ఏవండీ అని అంది గట్టిగా. ఈలోపు మనవడొచ్చి తాత లెగు అని అన్నాడు. మాకు తెలీలా. ఆరాధన అంతా అయిపోయింది. ఆశీర్వాదం ప్రార్థనలన్నీ తీసుకొని బయటకొచ్చాం. బయటకొచ్చేపాటికి అందరూ గోలుమని ఏడుస్తున్నారు. ఏంటంటే, అలా వెళ్ళిన వ్యక్తి బండి పైకెక్కిస్తున్నాడు. ఎక్కిస్తున్న వ్యక్తి అలాగ పడిపోయాడు. ఆ పడిపోయిన వ్యక్తి అక్కడికక్కడే హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. 3 సంవత్సరాలైంది ఈ రోజుకి. నేనంటా నా దేవుడు తన ద్వారములు తెరవడానికి ఒక్క సెకను చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
దావీదు నీవు యుద్ధం చేయడానికి నీ బలం ఎక్కడొచ్చిందంటే దావీదు అంటాడు, నేను నా దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతికాను. ఆయన బలాన్ని, ఆయన ప్రసన్నతను చూడాలని. ఈరోజు ఒక మాట మీ ముందుంచుతున్నా. గొల్లియాతు వంటి సమస్య వచ్చిన, ఎరికో వంటి సమస్య, ఎరికో గోడ వంటి సమస్య వచ్చిన, యొర్దాను వంటి సమస్య వచ్చిన, ఎర్ర సముద్రము వంటి అడ్డుగోడలు ఎన్ని వచ్చినా యేసునామమున ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. పూర్ణ హృదయంతో వెతుకుతాం. దైవిక కార్యము కృప ద్వారా పొందుకుందుము గాక. ఇలాంటి ఎన్నో అనుభవాలు ఒకటి కాదు, రెండు కాదు చెప్పాలంటే. కానీ ఎందుకో సమయాన్ని బట్టి ముగిస్తున్నా. దావీదేమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవాని ఎలా వెతకాలి? అమ్మా ఎలా వెతకాలి? కొంతమంది దేవుడి మందిరం టైం పాస్ కోసం వస్తారు. దేనికోసం వస్తారు? టైం పాస్. ఇంకొంతమంది హాజరు కోసం వస్తారు. ఈయన ఈ రోజు రాలేదనుకో, సాయంత్రం ఎవరొచ్చేత్తారు ఇంటికి? పాస్టర్ గారు వచ్చేస్తాడు. ఇక ఆయన వచ్చాడంటే మరలా ఏం చెప్తాడు మాకు? ఎక్కడలేని క్లాస్ మొత్తం లేఖనాల నుండి అన్నీ చెప్తాడు కాబట్టి, ఇప్పుడు వెళ్ళిపోతే ఆధారపడిపోద్ది సాయంత్రం ఇంటికి అయ్యగారు వచ్చే పని. ఇంకొంతమంది కాలక్షేపం కోసం వస్తారు. కొంతమంది దేవునిని వెదకడానికి వస్తారు. ఆ దేవునిని వెదికే బృందములో మనముందుము గాక. హల్లెలూయా! టైం పాస్ వద్దు, కాలక్షేపం వద్దు, హాజరొద్దు. దేవుని పాదాలు పట్టుకుందాం. హాగరు వలె, హన్నా వలె, దావీదు వలె దేవునిని పూర్ణ హృదయంతో వెతుకుదాం. సమస్య ఏదైనా దేవుని పాదాల దగ్గర పెడదాం. సంగమా, ఆత్మీయులారా, మన పరిస్థితి దేవునికి చెప్తాం. దేవుడు తన కార్యాలను ఆయన చేయడానికి సిద్ధముగున్నాడు. కార్యకారి అయిన దేవుడు తన కార్యములతో మనలను నింపి, దైవజనుల ఆలోచన, మన ఆలోచన, 3 దిన ఉపవాస దిన ఆరాధనలో, చివరి ఆరాధనలో మనం ఉన్నాం. ఇప్పుడైనను మనము కన్నీరు కార్చి ఉపవాసముండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పూర్ణ హృదయముతో వెతికి దైవిక కార్యములను పొందుకుందుము గాక. సమయాన్ని ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు.